పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశం గర్వించదగ్గ వీరుడు, ధీరుడు, యోధుడు, తల్లి మాట జవదాటని కొడుకు, తన రాజ్యంలో అందరినీ సమానంగా చూసుకున్న ఏకైక రారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ఆ మహావీరుడి జయంతి. మరి ఆ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇంకా మనకి తెలియని ఎన్నో విషయాలు మనకి చెప్పడానికి మన పూరా లోకల్ స్టూడియోకి వచ్చారు సామాజిక రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీకు శివాజీ మహారాజ్ గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఏం తెలుసు? అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పాలి, మాట్లాడాలి అంటే ఒక రోజు సరిపోదండి. ఎన్నో అంశాలు ఉన్నాయి వారి గురించి. సో మామూలుగా చాలా మందికి తెలిసింది ఏంటంటే వారు చిన్న వయసులోనే మనకి అక్కడ మరాఠా వారి తండ్రి గారు ఒక సైన్యంలో పనిచేశారు. తర్వాత వారెక్కడ ఉంటే వారి తల్లి గారు దగ్గర ఉండి జీజాబాయి గారు ఆయనకి చిన్నప్పటి నుంచి మనకి నీతి బోధన చేసి మన రాజుల గురించి, వారి గొప్పతనం గురించి, మన సనాతన ధర్మాన్ని గురించి చెప్పడము, అలాగే సమర్థ రామదాస్ గారు వారిని ట్రైన్ చేశారు. ఇటువంటివి అందరికి తెలిసినవి. కానీ చాలా మందికి తెలియని అంశాలు చాలా ఉన్నాయి. అంటే శివాజీ మహారాజ్ గారికి ముఖ్యంగా అంటే ప్రేరణ వాళ్ళ అమ్మగారు జీజాబాయి గారే చెప్పేవారంట కదా. అంటే హిందూ దేవాలయాలని కూలగొడుతున్నారు, మత మార్పిళ్ళు చేస్తున్నారు హిందువులని, నువ్వు ఎలాగైనా ఎదుర్కోవాలి నాన్న అని ముందుగా వాళ్ళ అమ్మగారే చెప్పారని అంటే ఇప్పుడు వారి తల్లి గారే స్ఫూర్తి ఫస్ట్. అక్కడి నుంచి తర్వాత పుట్టిన స్ఫూర్తి ఉంటే సరిపోదు కదా. మనకి ఎలా యుద్ధం చేయాలి, మనకి యుద్ధం అంటే ఒక్కడే వెళ్ళి ఫైటింగ్ చేసేయడం కాదు, మనతో పాటు మన లాగా ఆలోచించే వాళ్ళని కూడా ఎలా కలుపుకుని ముందుకు వెళ్ళాలి, ఇటువంటి ట్రైనింగ్ కూడా చాలా అవసరం. సో అటువంటి వారికి వివిధ సమయాల్లో వివిధ గురువులు ఉన్నారు. కానీ ముఖ్యంగా అతి ముఖ్యమైన వారు సమర్థ రామదాస్ గారు. సో వారితో పాటు ఇంకా గురువులు వాళ్ళు ఉండడంతో చిన్న వయసులోనే వారు ఈ ఛత్రపతి అని ఒక టైటిల్ వారికి వచ్చింది. అది రాయ్గఢ్ ఫోర్ట్ లో వచ్చింది వారికి. ఏదో ఆయన సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నట్టు కాదు ఛత్రపతి అని. అంటే ఛత్రపతి అంటే ఏంటి, క్షత్రియులకి ఇంకా పెద్ద. అంటే ఛత్రపతి పేరును కూడా కొంతమంది శివాజీకి ఇవ్వడానికి వ్యతిరేకించారని అంటున్నారు. అంటే వారి జననము క్షత్రియ వంశం కాదు, అందుకు క్షత్రియుడు కానప్పుడు మరి క్షత్రియ టైటిల్ ఎలా ఇస్తారు వారికి, ఛత్రపతి అని ఎలా ఇస్తారు అనేది వ్యతిరేకించారు. అయితే ఆ సమయంలో అంటే అక్కడ ఉండే క్షేత్రంలో ఉండే బ్రాహ్మణులు వ్యతిరేకించారు. అయితే అక్కడి నుంచి ఆ సమయంలో గాగా భట్ అనే ఒక పెద్ద కాశీ పండితులు వారు వచ్చి వాళ్ళు చెప్పారు. అంటే ఎలా అంటే మీకున్న ఈ గ్రంథాలని వాటిలలో కూడా చూపించి అసలు క్షత్రియుడు అంటే ఎవరు, సో వీరికి ఛత్రపతి శివాజీ అని మనం ఎందుకు అనాలి అని వారు చెప్పి కన్విన్స్ చేశారు. అంటే ఏదో ఉట్టిగా ఒక టైటిల్ ఇచ్చేసారు తీసుకోవడం కాదు, అక్కడ చర్చ జరిగింది. చాలా చర్చ జరిగిన తర్వాతనే అది కూడా కాశీ పండితులు ఆయన మనకి గ్రంథాల్లో వివిధ పురాణాల్లో ఉన్న ప్రమాణాలు చూపించిన తర్వాత అక్కడుండే వాళ్ళు వీరికి ఛత్రపతి శివాజీ అని మనం ప్రమాణ స్వీకారం చేసి ఆ టైటిల్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో అందు గురించి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే గాగా భట్ గారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పడము, అలాగే ఆయనకి ఇంకా ఫ్యూచర్లో కూడా డైరెక్షన్స్ ఎలా చేస్తే మంచిది ఏంటి అనేది చాలా చెప్పారు. వారి అంశాలు వారి గురించి చూడాలంటే వారు అసలు ఆయన రోల్ ఎటువంటివి అనే డీటెయిల్స్ మనకు చాలా డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఛత్రపతి శివాజీ గారిలో తెలియని కోణాలు ఇంకా చాలా ఉన్నాయి చాలా మందికి. అంటే ఆయనకి ఒక రాజ్యంలో ఆయన సైన్యంలో ఒక ఆయన ఉండేవారు, నేతాజీ పాల్కర్ అనే వ్యక్తి. వీరు దండయాత్ర వెళ్ళినప్పుడు అంటే ఆయన గొప్పతనం ఏంటంటే నేతాజీ పాల్కర్ గారిది గొరిల్లా వార్ఫేర్ అవన్నీ చేయడంలో వారు చాలా దిట్టహస్తులు. అయితే వారు అక్కడ మొఘల్ సామ్రాజ్యం మీద వెళ్తున్నప్పుడు ఆయన పట్టుకుని వాళ్ళని ఖైదీ చేసి మళ్ళీ ఇస్లాంలో కన్వర్ట్ చేశారు ఆయన్ని. అయినప్పటికీ కూడా మళ్ళీ శివాజీ గారు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి వీరిని విడిపించి మళ్ళీ శుద్ధీకరణ చేసి మళ్ళీ సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు. సో అలా అంటే శివాజీ గారిలో చూడాల్సింది ఏంటంటే ఏదో ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా వారు ఏ కారణం చేత అలా కన్వర్ట్ అయిపోయారు అనేది చూసుకుని
వాళ్ళని మళ్ళీ వాళ్ళకి మన ధర్మంలోకి ధర్మంలో తీసుకొచ్చిన తర్వాత ఇలా అయినందుకు అసలు ఆయనకి ఎవరు అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రాలేదు. సో అటువంటి వ్యక్తికి పెళ్లి కోసం కానీ ఈయన ఏం చేశారంటే ఆయన కూతురు సమానమైన వ్యక్తిని తీసుకుని వచ్చి ఈయన గొప్పతనం చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. సో అది వీరి గొప్పతనం. అంటే సమాజం వ్యతిరేకిస్తుందో లేకపోతే ఇంకెవరైనా ఏమైనా అనుకుంటారో అని భయపడమే కాకుండా దేశానికి ఏది మంచిది, సనాతన ధర్మానికి ఏది మంచిది, ఇటువంటి యోధులు మనకి ఎంత ముఖ్యము అని పెద్ద లార్జర్ విజన్ లో ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో వారు కాంప్రమైజ్ అయ్యేవారు. శివాజీ మహారాజు ఆయన పరిపాలించిన రాజ్యాలలో కూడా మసీదులు కట్టించారని విన్నాం. అంటే మసీదులు కట్టించారు అనేది ఇంకా ప్రమాణాలు లేవు మనకి, అంటే ఆధారాలు లేవు. సో మనకి ఏంటంటే కానీ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే వారి గొప్పతనము, వారి సైన్యంలో అన్య మతస్థులు ఉండేవారు, మంచి బాధ్యతలు ఉండేవాళ్ళు. అలాగే సైన్యంలో అంటే సిపాయిలుగా ఉండేవాళ్ళ, సైనికాధికారులు లాగా కొంతమంది సైనికాధికారులు కూడా ఉండేవారు. అంటే వారు గౌరవం ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఔరంగజేబు వీళ్ళందరూ ఏంటంటే ఈ ఇస్లాం ని స్ప్రెడ్ చేసేయడానికి మన గుళ్ళు గోపురాలు అన్ని కూల్చేయడము, లేకపోతే హిందూ స్త్రీలను తీసుకెళ్లిపోవడాలు, వాళ్ళ మీద మానభంగాలు ఇటువంటివి చేయడం అటువంటివి చేసేవారు. కానీ ఛత్రపతి శివాజీ ఎప్పుడు అలా మాస్కులను కూలగొట్టడం కానివ్వండి, మనకి వేరే రాజులు మనకి వ్యతిరేకంగా ఉన్న ముస్లిం రాజులు వాళ్ళ స్త్రీలని ఎప్పుడు కానీ మాతృమూర్తి లేకపోతే సోదరి భావంతోనే చూశారు. అది వారి గొప్పతనం. అందు గురించి మొఘల్ స్త్రీలను కూడా మొఘలే కాదు, మిగతా వేరే ఇస్లాం రాజుల స్త్రీలు ఎవరైతే వ్యతిరేకంగా వీళ్ళ మీద పోరాటం చేసి ఓడిపోయారో రాజులు, వాళ్ళ అంతఃపుర రాణులని, వాళ్ళ బంధువుల్ని, స్త్రీలని వాళ్ళందరినీ గౌరవంగా చూశారు. ఎప్పుడు వాళ్ళని అగౌరవపరచలేదు, వాళ్ళ కన్నీటి తెప్పించలేదు వాళ్ళని. సో అది ఆయన గొప్పతనం. అంటే మిగతా మతాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అలా గౌరవించారు. అంటే రాజ్యపరంగా యుద్ధపరంగా ఎప్పుడైనా శివాజీ మహారాజ్ కి వెన్నుపోటు కాలేదా? అంటే ఎందుకంటే ఇటు ఇస్లామిక్ సంబంధించి సైనిక అధికారులు సిపాయిలు ఉండేవాళ్ళు కదా ఆయన రాజ్యంలో, వాళ్ళ వల్ల ఎప్పుడైనా వెన్నుపోటు ఏమైనా జరిగింది? వాళ్ళ వల్ల నాకు తెలిసిందైతే అంతగా ఏం జరగలేదు. సో ఎందుకంటే ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా చట్టాలు కానీ ఏమైనా తీసుకొచ్చేటప్పుడు అసలు దీన్ని ఎవరైతే బ్రేక్ చేయగలుగుతారు, లేకపోతే కోటలో ఏమైనా సీక్రెట్స్ కానీ ఏమైనా ఉండేసరికి దీన్ని ఎవరు బ్రేక్ చేయగలుగుతారో వాళ్ళని చూసుకుని వాళ్ళకి మంచి పదవిని ఇచ్చేవాళ్ళు. అంటే అసలు ఎవరైనా ఇప్పుడు లోకల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్, ఇటువంటి కంపెనీలు ఎవరైతే వాళ్ళ కోడ్ ని బ్రేక్ చేయగలిగి వైరస్ ని ఇంట్రడ్యూస్ చేయగలుగుతారో వాళ్ళని పిలిచి వాడికి అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మంచి పవర్ఫుల్ పొజిషన్ లో పెట్టుకునేవారు. అలాగే శివాజీ మహారాజ్ ఆ టైంలోనే ఇలా ఎవరైతే ఉన్నాయో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాళ్ళకి ముందే పసిగట్టి అటువంటి వాళ్ళని టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చారు. మరి అన్యమతస్తులని అలా సైన్యంలో పెట్టుకోవడం వల్ల ఇటు మరి హిందువుల నుంచి వ్యతిరేకం రాలేదా ఎవరికి? శివాజీ మహారాజ్కి ఆయన ఎప్పుడు అలా చూడలేదు. ఆయన గొప్పతనం. వీరు బిల్డ్ చేసిన దాంట్లో కూడా ఎలా చేశారంటే నేను ఒక్కడనే గొప్పవాడిని, నా తర్వాతే మీరు ఎవరైనా అన్న అలా కాకుండా ఆ ధోరణి లేదు. అందరిని కలుపుకుని ఒక కన్సెన్సస్ తీసుకుని వచ్చే ముందుకెళ్లేవారు. సో ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క స్ట్రెంగ్త్ ని చూసి వాళ్ళకి ఆ పదవులు ఇచ్చేవారు. సో అందు గురించి ఆ కాన్సెప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏమైందంటే వీరిని అప్పుడు ఆగ్రాలో జైల్లో పెట్టారు. సో శివాజీ మహారాజ్ అక్కడ వెళ్ళినప్పుడు అయినప్పటికీ అందరు అనుకున్నారు ఇంకేమేమి అయిపోయింది మహారాష్ట్ర సామ్రాజ్యం అనుకున్నారు. కానీ ఆ సామ్రాజ్యం వ్యవస్థ అలా నడుస్తూనే వచ్చింది. అంటే ఎలా నడిచిందంటే ఈయన అష్టప్రధాన్ అనే ఒక వీళ్ళ కౌన్సిల్ ఒకరిని డెవలప్ చేసుకున్నారు అనమాట. ఒక్కొక్క పదవిలో ఒక్కొక్క ముఖ్యుల్ని, అంటే ఆ రోల్ లో వాళ్ళు దిట్టులు. అంటే రేపు రాజు ఉన్నా లేకున్నా వీళ్ళ ద్వారా రాజ్యం పాలించబడుతుంది అంతే. సో ఫస్ట్ పేష్వా అంటారు. పేష్వా అంటే ప్రైమ్ మినిస్టర్. ఏంటి రోల్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సింది అనమాట. సో ఫస్ట్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే త్రియంబక్ పింగ్లే గారు, మొరోపంత్ త్రియంబక్ పింగ్లే అనే వ్యక్తి. అలాగే ఫైనాన్స్ చూసుకోవాల్సింది. సో వాటిని అమాత్య అనేవారు. సో వాళ్ళు రామచంద్ర పంత్ అమాత్య, సచివ్ అనేవారు అంటే సెక్రటరీ. సో వారి పేరు అన్నాజీ దత్తో. అంటే వీళ్ళకి ఎవరికి ఎంత ఇవ్వాలి, లేకపోతే కమ్యూనికేషన్ ఎలా పంపించాలి, ఏవి చూడాలి.
సో మంత్రి అంటే హోమ్ మినిస్టర్స్ లాగా. మంత్రి మండలి నేను చెప్తున్న పదవి. ఇప్పుడు అష్ట ప్రధానంలో 4వది చెప్తుంది ఏంటంటే మంత్రి. మంత్రి అంటే ఇంటీరియర్ మినిస్టర్, అంటే మనం ఇప్పుడు చూసుకోవాలంటే హోమ్ మినిస్ట్రీ లాగా. సో వారి రోల్ ఏంటంటే ఇంటర్నల్ అఫేర్స్ చూసుకోవడము, అలాగే ఇంటెలిజెన్స్, స్పై, గూఢచారి ఇటువంటివి చేసుకోవడం. వారు నిరాజీ రావాజీ. అలాగే సేనాపతి. సో వారి పేరు అంటే మనకి డిఫెన్స్ పరంగా చూసుకుంటే వారు నిరాజీ రావాజీ. సో సారీ నేతాజీ పాల్కర్, ఇందాక మనం మాట్లాడాం నేతాజీ పాల్కర్ సేనాపతి. ఇంకా సుమంత్ అనే ఒక రోల్ అంటే ఫారిన్ మినిస్టర్, అంటే మనకి వేరే రాజ్యాలతో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి అవి చూసుకోవాలి. వారిని ఫస్ట్ అపాయింట్ చేసిన వారి పేరు సోనోపంత్ విశ్వనాథ్ దుబీర్. న్యాయాధీష్ అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ మనకి కోర్టులు ఉంటాయి కదా, దాంట్లో వచ్చినప్పుడు వాటిని చూసుకోవాల్సింది ఫస్ట్ అపాయింట్ చేసింది నీరాజీ రావాజీ. అలాగే పండిత్ రావు అంటే మనకి బ్రాహ్మణులు పెద్దలు ఎవరైతే ఉంటారో పూజలు కానీ మనం చేయాల్సిన సత్కర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకునే దానికి రఘునాథ్ పండిత్. సో ఇటువంటి టీం ని బిల్డ్ చేసుకున్నారు. అంటే ఒక గొప్ప నాయకుడి లక్షణం ఏంటంటే నెక్స్ట్ లెవెల్, లేకపోతే ఇంకా అటువంటి నాయకుల్ని ఎలా డెవలప్ చేస్తారు అనేది వారి గొప్పతనం. ఈయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో మొత్తం టీం ని కూడా అలా స్ట్రాంగ్ టీం ని వాళ్ళు బిల్డ్ చేశారు. సరే, మీరు ఒక 8 మంది పేర్లు, చాలా మందికి తెలియని పేర్లు అయితే చెప్పారు. అటు సేనాపతి, ఇటు మంత్రి, అలాగే మిగతా వాళ్ళ అధికారులు లాగా ఒక అష్ట ప్రధానులు వీళ్ళు 8 మంది పేర్లు అయితే చెప్పారు. మరి తాన్హాజీ, అలాగే సంభాజీ. ఇప్పుడు తానాజీ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది. అప్పుడు తానాజీ గురించి అందరు తెలుసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే సంభాజీ మహారాజ్ సినిమా చావా రిలీజ్ అయింది, అందరూ తెలుసుకుంటున్నారు. ఇంకా తెలియని స్టోరీలు అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా శివాజీ మహారాజ్ చుట్టూ జరిగిన కథలు? శివాజీ మహారాజ్ గురించి చాలా ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను కదా, మనకు ఒక రోజు సమయం సరిపోదు వారి గురించి చెప్పాలంటే. వారి గురించి మనం మనకంటూ ఒక సొంత లైబ్రరీ మనం ఒకటి పెట్టుకుంటే, కోటమరాజు గారు శివాజీ గారి మీద ఒక మంచి పుస్తకం రాశారు. దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఉన్నాయి, ఎంతో మంది రాశారు. నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోటమరాజు గారు వారు రాశారు. ఆ పుస్తకం మనం చూడొచ్చు. అయితే మనకి ఇంపార్టెంట్ తెలియని విషయం ఏంటంటే వారు మన భాగ్యనగరానికి కూడా వచ్చారు. హైదరాబాద్ ఇప్పుడు మీరు భాగ్యనగరానికి వచ్చారని చెప్తున్నారు. శివాజీ మహారాజు హైదరాబాద్ కి అంటే భాగ్యనగరానికి వచ్చినప్పుడు అప్పుడు పేరు భాగ్యనగరం ఉందా, హైదరాబాద్ ఉందా? అప్పుడు ఎవరిని కలిసారు? అప్పుడు చాలా మటుకు అది అప్పుడు కూడా భాగ్యనగరనే ఉండేది వారు వచ్చిన సమయానికి. తర్వాత ఏమైందంటే వీళ్ళని ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి చేసుకోవడానికి దీని పేరు హైదరాబాద్ అని చేంజ్ చేశారు. అయితే ఆ సమయంలో ఎవరైతే ఉన్నారంటే అబుల్ హసన్ తానాషా ఉండేవారు. సో వారు ఉన్న సమయంలో నిజాం రాజు, కుతుబ్ షా రాజు. సో వాళ్ళు ఇది ఎప్పుడంటే 1676 1678 ప్రాంతంలో ఆ సమయంలో ఉండేసరికి వారు ఉండే మంత్రులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ముస్లింలు ఉండేవారు, హిందువులు ఉండేవారు. మనకు చాలా పేరు ఉన్న వాళ్ళు అక్కన్న మాదన్న ఉండేవారు. మనకి అక్కన్న మాదన్న గుడి ఇప్పుడు కూడా ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే వీరి గొప్పతనం చెప్పి వీరితో మనము యుద్ధం అవన్నీ చేయకుండా సంధితో ఉండి వారికి ఏం కావాలో మనం సపోర్ట్ ఇస్తే మనకే మంచిది, మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు, మనకి ఈ ప్రాంతంలో మనకి ఎటువంటి సమస్య రాదు అని చెప్పారు. అయితే వారు అక్కడ ట్యాక్స్ ఎలా కట్టారు? కుప్పం అంటారు, పన్ను ఎలా కట్టేవారంటే కప్పం అంటే పన్ను ఎలా కట్టేవారంటే సో దీన్ని చౌత్ అండ్ సర్దేశ్ ముఖి అనేవారు. చౌత్ అంటే 1/4 ఆఫ్ ద రెవెన్యూ, అలాగే సర్దేశ్ ముఖి అంటే ఒక అడిషనల్ 10%. సో ఇలా ట్యాక్స్ వాళ్ళకి కట్టేవారు మరాఠా సామ్రాజ్యానికి. ఇక్కడ అప్పుడు హైదరాబాద్ కుతుబ్ షా రాజులు వాళ్ళు కట్టేవారు. అప్పుడు మరి శివాజీ మహారాజ్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? దగ్గర ఒక నెల రోజులు ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు ఇవి తెలియదు అవి. సో
అని చాలా మందికి ఏమనుకుంటారు అంటే శివాజీ మహారాజ్ అంటే ఏదో మహారాష్ట్ర మరాఠా ప్రాంతము లేకపోతే అటుపక్కన గుజరాత్ సూరత్ అవన్నీ అనుకుంటారు, లేకపోతే ఢిల్లీ వైపు వెళ్ళారు. అసలు దక్షిణ భారతదేశంలో తంజావూరు వరకు వెళ్ళారు. సో తంజావూరు అయితే మనకి చెప్పాలంటే మన ద్వాదశ జ్యోతిర్లింగంలో ముఖ్యమైన ప్రదేశం శ్రీశైలం కూడా వెళ్ళారు వారు. శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ వెళ్ళి అంటే ఏమంటారంటే దీనికి విత్ ప్రూఫ్ చెప్పాలంటే ఏ రూట్ లో వెళ్ళారని చెప్పడం కష్టం, కానీ ఈ తుక్కుగూడ, అమంగల్, కల్వకుర్తి ఆ ప్రాంతం నుంచి శ్రీశైలంకి వెళ్ళారు. ఏ టైంలో ఛత్రపతి శివాజీ మహారాజు శ్రీశైలం వెళ్ళారు? హైదరాబాద్ కు వచ్చి ఇలా ఈ విధంగా వెళ్ళిపోయారా, లేకపోతే సపరేట్ గా శ్రీశైలం? ఇక్కడి నుంచి వచ్చి ఇటు నుంచి శ్రీశైలంకి వెళ్ళారు. సో శ్రీశైలం ఎందుకు వెళ్ళారంటే అక్కడ మనకి మల్లికార్జున స్వామి మల్లన్న ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే ఇంకా తమిళనాడు వైపు కర్ణాటక వైపు వెళ్ళి రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం, దక్షిణ దిగ్విజయంగా ఉండడం కోసము వాళ్ళు అదొక యాత్ర చేశారు. సో దాంట్లో అక్కడ ఏంటంటే వారు అక్కడ గుడి దగ్గరకు ఉండి ఆశీర్వచనం తీసుకున్నారు. అది అయిన తర్వాత తమిళనాడులో జింజీ ఫోర్ట్, తంజావూరు, వేలూరు ఈ ప్రాంతాలు ఈ దీంట్లన్నిటిని కూడా మరాఠా సామ్రాజ్యంలో కలిపారు. సో అక్కడ ఉండి అక్కడ కూడా మరాఠా ఇన్ఫ్లుయెన్స్ ని ఎక్స్పాండ్ చేశారు. సో అలాగే మళ్ళీ కర్ణాటక వచ్చి బస్రూర్, కొప్పల్, కొన్ని రోజులు బెంగళూరు ప్రాంతాన్ని కూడా వారికి ఆధీనంలోనే ఉండి తర్వాత వాళ్ళకి ఎవరైతే సహాయంగా ఉన్నారో వారికి ఇచ్చేశారు. అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇక్కడ మనకి హైదరాబాద్ ప్రాంతం కానివ్వండి, తమిళనాడు ప్రాంతంలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి వారు ఎక్స్పాండ్ చేయగలిగారు. మరి ఎందుకు ఎక్కువగా మహారాష్ట్ర పీపులే ఓన్ చేసుకున్నారు శివాజీ మహారాజ్ని? అంటే ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు, ఆయన విగ్రహాలు పెడుతున్నారు, జయంతిలు వస్తున్నాయి, ర్యాలీలు తీస్తున్నారు. ఇప్పుడు యువత అందరూ మేల్కొని ఈ విధంగా అంటే శివాజీ మహారాజు ఇంత పెద్ద వీరుడా అని తెలుసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిలానే చూసేవారు, ఆయనని ఒక రాజు లాగానే చూసేవారు. ఇప్పుడు ఆయన దేవుడిగా ఇప్పుడు అందరూ పూజిస్తున్నారు. ఇంత టైం ఎందుకు పట్టింది? అది దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఈవెన్ మహారాష్ట్రలో కూడా చూడాలంటే మహారాష్ట్రలో కూడా ఆయన అంత పాపులర్ కాదు. ఒక 50 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాల క్రిందట వరకు ఉట్టి పూణే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే శివాజీ, ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజుని ఇంట్లో ఒక మన దేవుడు పటాలు ఎలా ఉంటాయి నెక్స్ట్ వాళ్ళు అలా ఉండి వాళ్ళు అలా చూసుకునేవారు. అయితే ఎప్పుడైతే మనకి ఆ శివసేన ఏర్పడిందో అప్పుడు అందరికీ అసలు ఛత్రపతి శివాజీ అంటే ఎవరు అనేది కొంచెం అంటే ఆ పూణే రీజియన్ కాకుండా మిగతా రీజియన్స్ లో కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. మెయిన్ శివసేన వల్లనే తెలిసింది ఛత్రపతి శివసేన అంటే ఫస్ట్ అందరు ఏమనుకునేవారు, శివ ధనుస్సు ఉంది కాబట్టి వాళ్ళు శివసేన అనుకునేవాళ్ళు. యాక్చువల్లీ శివసేన ఏర్పడింది ఈ శివాజీ మహారాజు పేరు మీద. సో అప్పటి నుంచి కొంచెం నెమ్మదిగా శివాజీ అంటే ఏంటి అని తెలుసు. లేదంటే మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడ చూసినా సరే మొఘళ్ళు ఇవి చేశారు అవి చేశారు, ఏదో ఒక చిన్న సామంత రాజుగా ఉండేవారు ఛత్రపతి శివాజీ అలా చూపించేవారు. సో అవి మనకేంటంటే ప్రాబ్లం ఏమవుతుంది అంటే హిస్టరీ మనకి ఉన్నట్టు మనం రాయలేకపోతున్నాం. సో దాంతో ఏమవుతుందంటే మన హిస్టరీ మనం తెలుసుకోలేక ఆ హిస్టారికల్ టైంలో ఎన్ని అయితే బాధలు మన వాళ్ళు పడ్డారో మన పూర్వీకులు, మనం కూడా అదే బాధలు పడే దారిలో వెళుతున్నాం. అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ సినిమాలు కానివ్వండి, వివిధ సంస్థలు కానివ్వండి, మనం ఇవన్నీ బయటికి తీసుకురావడంతో మళ్ళీ జనాల్లో ఆ చైతన్యం వస్తోంది. అంటే నేను హిందువుని అని గర్వంగా చెప్పుకుంటాడు. లేదంటే మొహాన్ని కుంకుమ పెట్టుకోవడం కూడా సిగ్గుపడేవాళ్ళు. అసలు చీర కట్టుకోవాలంటే కూడా అదేంటి ఎప్పుడు పురాతనం వాళ్ళలాగా ఉంటున్నారు ఏంటి, ఇటువంటి చేతికి గోరింటాకులు లేకపోతే మన హిందూకు సంబంధించిన ఇంటికి ముగ్గు వేసుకోవడం కూడా సిగ్గుపడేవాళ్ళు కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఆ చైతన్యం మొదలయ్యింది. అంటే అది కొన్ని ఏంటంటే కాలచక్రం ఉంటుంది, ఒక సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఎక్కువ సిటీకి సంబంధించి, ఊళ్ళల్లో అయితే పట్టణంలో కాకుండా ఇక జిల్లాల్లో మండలాల్లో అయితే వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఎవరేమన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు హిందూ ధర్మాలన్నీ. కొంచెం పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉందని, అంటే మిగతా అంటే అన్య మతాలకు సంబంధించి డామినేషన్ హిందూ మతం మీద ఎక్కువగా ఉందని అనుకుంటున్నారా? తప్పకుండా రండి. ఎందుకంటే మన కల్చర్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో
అవి ఎప్పుడు మన ఊర్లలోనే ఎక్కువ ఉన్నాయి. కానీ మనకి టీవీల్లో మనకి సినిమాల్లో వాటిల్లో చూపించే ఊరోని వారా నువ్వు, ఊరోని వారు నువ్వు అంటే అంటే వాడికి ఏం తెలియని వాడు, వాడికి నాగరికత తెలియదు, ఇలా చూపించడం. అంటే ఎర్ర బస్ నుంచి దిగిరావరా ఇట్లా అంటారు. అంటే వాళ్ళని ఏదో చిన్నగా చూపించడము, వాళ్ళ సంస్కృతిని మనం కించపరచడము ఇటువంటి చేసేవారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ధర్మం తెలిసినట్టు ఎవరికి తెలియదు అంతే. సో అందు గురించి ఏంటంటే వాళ్ళకి కించపరచడాలు, లేకపోతే వాళ్ళు చిన్నగా చూపించి వాళ్ళ కల్చర్ని మనం తగ్గించేయడాలు. సో ఇది ఏంటంటే మనకి నెమ్మదిగా ఇంకో గొప్పతనం ఏంటంటే శివాజీ మహారాజ్ది మన సంస్కృత భాషని వాడుకాన్ని తగ్గిపోతూ వస్తుంది వారు ఉన్న టైంలో. ఎందుకంటే ఈ మొఘల ప్రభావం వల్ల ఎక్కడ చూసినా పర్షియన్ ఎక్కువ ఉండేది. అయితే ఈ పర్షియన్ లాంగ్వేజ్ ని నెమ్మదిగా వారు చేంజ్ చేసేసి మళ్ళీ మరాఠీ సంస్కృతాన్ని చేంజ్ చేసేవారు. ఏమంటారంటే వారి రాజముద్రిక ఏదైతే ఉంటుందో దాని మీద సంస్కృతంలోనే ఉండేది అంటారు. సో అలా కొన్ని వాడుక భాషల్లో కూడా పదాలని కూడా చేంజ్ చేశారు. సో ఆ విధంగా చూస్తే వీరికి దాంట్లో ఈ గాగా భట్ అనేవారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఇటువంటి సంస్కృత భాషని మళ్ళీ వ్యావహారిక భాషలో తీసుకురావడానికి చాలా తోడ్పడ్డారు. అలాగే చాలా మరాఠీ కానివ్వండి, సంస్కృత భాషల్లో కానివ్వండి, ఆ కల్చర్లు ఏవైతే ఉన్నాయో అండి దాన్ని ఒక స్టాండర్డైజ్ చేయడం కూడా చేశారు. సో ఈవెన్ మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో కూడా వారు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే భాషా శుద్ధి మూమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అలాగే మనకి ఇంకా చూసుకోవాల్సిందంటే మనకి ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ వాళ్ళకి ఎక్కడ మనకు చదువు చెప్పడంలో కూడా ఎక్కువ సంస్కృతం మరాఠీ భాషల్లోనే ఉండేది. అలా వీరు ఏంటంటే మనకి ఎన్నో కోణాలు ఉన్నాయి వాళ్ళకి తెలియనివి. సో ఇంకా చూసుకుంటే ఇప్పుడు మన ఇండియన్ నేవీ అంటే చాలా పెద్ద దానిగా వరల్డ్స్ లో బెస్ట్ అని చెప్తారు. కానీ వీరు ఎక్స్పర్టీస్ ఎలా ఉండేదంటే ఈ కోంకణ్ బెల్ట్ ఎక్కడైతే నావల్ ఉండేదో అంటే సింధు దర్గ్ కానివ్వండి, విజయ్ దర్గ్ కానివ్వండి, జైగఢ్ కానివ్వండి, అక్కడ యాక్చువల్లీ స్ట్రెంగ్తన్ చేసింది వాళ్ళు. అక్కడ ఉండి ఈ నావల్ నుంచి వచ్చిన డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదుర్కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తెలుసుకున్నారు కూడా. అంటే మనము ఎటువంటి బోట్స్ మనం తయారు చేయాలి, మన వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, కొన్ని ఓడలు ఇలా వస్తుంటే మనకి సూర్యకాంతితో దాని మీద అలా రిఫ్లెక్షన్ చేసి వాళ్ళది తగలబెట్టేయడాలు ఇటువంటివి జరిగాయి. సో అలాగే గొరిల్లా వార్స్ కూడా చేశారు నేవీలోంచి. సో ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు వారు చేసింది మన ఇప్పుడుకి సంబంధించిన నేవీకి కూడా కొన్ని ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళు నేర్చుకున్నట్టే అని చెప్పాలి. అంటే దగ్గర అన్ని సంవత్సరాలు 400 పైన సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ డీటెయిల్స్ ఉన్నాయో, టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవి వాళ్ళు అందరు నేర్చుకుంటున్నారండి, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అది వీరి గొప్పతనం ఏంటంటే ఇన్ని అంశాలు ఉన్నాయి. సో వీరిలో ఇంకోటి ఏంటంటే చూడాల్సిన కోణము మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, యూ మే లూజ్ ద బ్యాటిల్ బట్ యూ హ్యావ్ టు విన్ ద వార్. సో చాలా మటుకు ఎలా వస్తుందంటే కొన్ని సార్లు ఎమోషనల్ అయిపోతారు. ఒకసారి రాజు ఓడిపోతే అంటే పట్టుబడ్డం కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా ఉంటే మొత్తం సామ్రాజ్యం కుప్పగూలిపోయేది. సో కానీ వీరేంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఒక బోయవాడుగా అంటే ఓడిపోతున్నాం కష్టంగా ఉంది ఇప్పుడు అంటే అప్పటి నుంచి పట్టుపడకుండా బోయవాడి వేషంలో ఇంకొక స్త్రీ వేషంలో తప్పించుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ మనం లోటుబాట్లు ఉన్నాయో తెలుసుకుని పక్కడబందీగా మళ్ళీ స్ట్రాటజిక్ గా వచ్చి వాళ్ళని ఓడిచ్చేసేవాడు. అది వీరిలో ఉన్న గొప్పతనం శివాజీ మహారాజులో. అంటే మనం ఇక్కడి నుంచి చూడాల్సింది ఏంటంటే ఒక దేశభక్తుడు, ఒక సనాతన ధర్మ రక్షకుడు, సో అలాగే ఒక స్ట్రాటజిస్ట్, అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా రాజ్యం గురించి ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించేవాడు. అంతే. సో దానికోసం ఆయన మారు వేషాలు వేసి కూడా తప్పించుకొని కొన్నిసార్లు మొఘలులు ఈయనను పట్టుకొని బంధిస్తే జైల్లో వేస్తే అంటే కారాగారంలో వేస్తే కారాగారం నుంచి కూడా మారు వేషాల్లో వేసి తప్పించుకొని వాడు ఇటువంటి వేసుకుని ఇంకొక ఆయన లాగే ఉండే ఎవరైతే శివాజీ లాగా ఉండే ఎవరైతే వ్యక్తిని తీసుకొచ్చారో దాంట్లో పెట్టడము, ఈయన బోయవాడు లాగా వచ్చేయడము, ఇటువంటివన్నీ కూడా చాలా జరిగాయి. సో అది ఈయన గొప్పతనం.
సో అందు గురించి ఇన్ని రోజులైనా సరే మనం ఈ చిన్న పిల్లలు ఎవరైనా సరే ఛత్రపతి శివాజీ అంటే ఆ ఎమోషన్ అది ఆ కంట్లోంచి నీళ్లు వచ్చేసాయి. మనం ఈ చావా సినిమాలో చూసాము. ఇప్పుడు చావా సినిమా అంటే గుర్తొచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏమో అవసరానికి అంటే సిచ్యువేషన్ ప్రజల గురించి ఆలోచించి రాజ్యం గురించి ఆలోచించి అలా మారువేషాలు వేసి వెళ్ళిపోయేవారని చెప్తున్నారు మీరు. అవును. మరి చావా సినిమాలనేమో సంభాజీ అనే కొడుకు అంటే అలా అవసరం ఉన్న ఏదేమున్నా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటా, నాకు ఇలా మారు వేషాలు వేసే అవకాశం లేదని అనుకున్నాడా? వారు చేసింది బహుశా అదే ఒక తప్పు అయి ఉండొచ్చు. అంటే కొంచెము రాజులు కూడా ఎమోషనల్లీ అయిపోతారు. ఒకసారి ఇగోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఇమీడియట్ గా చూస్తారు కానీ లాంగ్ టర్మ్ విజన్ చూడరు. శివాజీ మహారాజ్ గొప్పతనం ఏంటంటే ఒక 2 స్టెప్స్ బ్యాక్ తీసుకున్నా సరే ఇంకా పవర్ఫుల్ పంజా స్ట్రాంగ్ గా పడేటట్టు ఉంటుంది. సో వీరు శివాజీలో ఉండే లక్షణాలు అన్ని వీరి దగ్గర ఉన్నాయి. కానీ ఇది ఒక్కటే ఈ స్ట్రాటజీ ఒక్క బ్యాక్ స్టెప్ తీసుకోవడంలో ఒక్క దాంట్లోనే వారు ఒక చిన్న తప్పిదం చేశారు. సో కానీ దాని వల్ల ఆ 40 రోజులు చిత్రహింసలకు గురయ్యారు. అప్పుడు పట్టుబడినప్పుడు వీళ్ళు పెట్టిన కండిషన్లు కూడా ఏంటంటే ఒక 4 కండిషన్లు పెట్టారు. మీ మరాఠా సామ్రాజ్యం కింద ఏవైతే సామంత రాజులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు మా మొఘల్ సామ్రాజ్యంలో వచ్చేయాలని మీరు డిక్లేర్ చేయాల్సిందే. ఎందుకంటే ఔరంగజేబుకి ఒక భయం ఉంది. ఛత్రపతి శివాజీని మనకి ఆగ్రా జైల్లో ఉన్నా సరే మరాఠా సామ్రాజ్యం కుప్పకూడలేదు. ఎందుకంటే వీరి మాట మీద అంత వాల్యూ ఉంది. అందు గురించి వీరి చేత ఆ మాట చెప్పించాలి అని అదొక ప్రయత్నం చేశారు. ఇంకోటి వీళ్ళ నిధులు గుప్త నిధులు ఎక్కడెక్కడ దాచారో అవన్నీ కూడా మాకు చెప్పేయాలి. స్థావరాలు ఎక్కడ ఉన్నాయో అవి చెప్పాలి, అవి ఇవ్వాలి. అలాగే మా రహస్యాలు మీకు తెలియజేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వాలి. చివరికి అతి ముఖ్యమైనది మీరు ఇస్లాంలో కన్వర్ట్ అవ్వాలి అనేది ఈ 4 కండిషన్లు పెట్టారండి. సో ఈ 4 కండిషన్లకు ఆయన ఒప్పుకోలేదు. సో ఆ 4 కండిషన్లు ఒప్పుకోకపోతే ఏం చేశారంటే ఇతనితో పాటు ఇతని మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆరి కవి కైలాష్ అంటారు. సో వారికి నాలిక కట్ చేసేసారు. వీరికి కూడా నాలిక కట్ చేసేసారు. ఎవరిది? వీరికి కూడా సంభాజీ మహారాజ్ది కూడా కట్ చేయడము, చర్మాన్ని ఒలిచేయడము, దాని మీద ఉప్పుతో రాయడము. సో వారిని ఉల్టా కట్టి ఊరంతా తిప్పించి అక్కడ ఉండే వాళ్ళ చేత రాళ్లు విసిరించడము. ఆ రాళ్లు విసిరే వాళ్ళు హిందువులా ముస్లింలా? కొంతమంది హిందువులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసిపోయిన అంటే వీళ్ళకి భయానికి వాళ్ళు కూడా రాళ్లు విసిరారు. అది మనకి ఎంత అది చెప్తూ ఉంటే కంట్లోంచి ఒకసారి బాధ వచ్చేస్తుంది. మీరు ఇంత చెప్తున్నారు, మీకు బాధ వేస్తుందని చెప్తున్నారు. సినిమాలు చూసి చావా సినిమా చూసి పిల్లలైనా పెద్దలు అందరూ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే అందరికీ ఎమోషన్ ఉంటది. ఇంకొంతమంది చెప్తున్న వాదన కూడా వినాలి. అంటే మనదే అని తప్పకుండా వాళ్ళు ఏమంటున్నారంటే జరుగుండొచ్చు కానీ మరి ఇంతలా జరిగిందా, వీళ్ళు ఇంత జరిగితే ఇంత చూపిస్తున్నారు, ఇసుక అంతా జరిగితే గ్లోబ్ అంతా చూపిస్తున్నారు అని అంటున్నారు. చూడండి ఈ వామపక్ష ధోరణి ఎప్పుడు ఉంటుంది. ఏదో పెద్దదాన్ని చిన్నగా చూపించడం, కాని దాన్ని అయినట్టు చూపించడము, ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్తోంది విత్ ప్రూఫ్స్ చెప్తున్నాను మీకు ఇక్కడ. ఏదో హిందువులు రాసిన పుస్తకం కాదు నేను చెప్తోంది. సో ఔరంగజేబ్ బయోగ్రఫీ రాసిన వ్యక్తి పేరు పర్షియన్ లాంగ్వేజ్ లో రాశారు. వారి పేరు మొహమ్మద్ సాకి ముస్తాదిన్ ఖాన్. వారు ఏం రాశారంటే ఒక చాప్టరే డెడికేట్ చేశారు సాంబాజీ మహారాజ్ గురించి. వారు ఏమన్నారంటే సాంబాజీ మహారాజ్ గారి మృత్యువుని చూసి మృత్యువే సిగ్గుపడాలి అన్నారు. అంటే ఆయనకి ఎన్ని ఘోరాలు జరిగాయంటే ఫస్ట్ ఆయన పట్టుబడ్డారన్న న్యూస్ రావడంతో వాళ్ళ డప్పులు అవి కొట్టించడము. ఆయనకి ఏంటంటే మనకి ఎవరైనా పట్టుబడితే వాళ్ళకి ఎంత రాజు అయినా ఆ రాజుకి ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది. అలా కాకుండా ఈయన నెత్తి మీద ఏంటంటే ఒక చెక్కతో పెట్టించారు. సో suddenly they brought to him the news that Samba on account of his feud with the family of Sharkis. అంటే షర్కీస్ అనే వ్యక్తి మన హిందువే, అంటే వీడికి ఇంకో తల్లి ద్వారా వచ్చిన తమ్ముడు, అతనే లీక్ చేశాడు ఈ న్యూస్. అంటే మన వాళ్ళే మనకి వెన్నుపోటు పొడిచారు. ఈ న్యూస్ ఏవైతే ఉన్నాయో
అవి వచ్చిన తర్వాత సంగమేశ్వర్లో జరిగింది. సో ఇక్కడ వాళ్ళకి జరిగింది ఏంటంటే ఒక క్రిమినల్ ని నెత్తి మీద ఒక చెక్క టోపీ ఎలా పెడతారు అలా పెట్టారు. సో ఇంకా స్కిన్ ని పీల్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే మేమేదో చెప్తున్నాము, లేకపోతే మన హిందూ గురించి ఎవరో చెప్పారు, ఇది కాదు. ఈ పర్షియన్ లో ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఔరంగజేబ్ గురించి ఎవరైతే రాశారో వారు ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో దాని పర్షియన్ లో ఉంటుంది. దాని పుస్తకాన్ని కూడా ఆథర్ పేరు కూడా చెప్తారు. దాన్ని పుస్తకం కూడా దొరుకుతుంది, చదివితే తెలుస్తుంది. ఇంకా దానికి వ్యంగ్య భాష్యం ఇస్తే ఎవరు ఏం చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ మూవీలో ఏంటంటే వాళ్ళకి హిస్టరీలో ఇటువంటి సూపర్ స్టార్లు ఎవరు లేరు. మనకి యాక్చువల్ వాళ్ళు క్రియేట్ చేసి చూపిస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు ఉన్నారు, అరే మన వాళ్ళకి ఇలా జరిగిందని మనం చూపిస్తుంటే మనల్నే మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకా అవునా నిజమా ఇటువంటి అనుమానాలు, ఇటువంటి వాంగ్మూలాలు ఇచ్చి మనల్కి అంటే ఇంత ప్రాణత్యాగం చేసిన వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సింది పోయి కదా ఇటువంటి చిన్న ఇటువంటి కమెంట్స్ ఇచ్చి వాళ్ళని ఎంత కించపరుస్తున్నామో మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఓకే, మరి ఇక్కడ మీరు అట్లాంటి సిగ్గు తెచ్చుకోవాలని మీరు అంటున్నారు. అలా కామెంట్ చేసే వాళ్ళని సినిమాలు తీసినప్పుడే, కొన్ని నాటకాలు వేసినప్పుడే, కొన్ని సంఘటనలు జరిగినప్పుడే ఈ హిందువులకి హిందుత్వం గుర్తొస్తుంది, ధర్మం గుర్తొస్తుంది అంటున్నారు. ఏమంటారు దీని మీద? 100% వాస్తవం అండి. సో ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోతారు. ఒకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక సివిలైజేషన్ రివైవల్ మూవ్మెంట్ మన గత 100 సంవత్సరాలు, రేపు 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు చూసుకుని బహుశా 400 సంవత్సరాల తర్వాత మనం చూసుకోవాల్సింది అయోధ్యలో రామ మందిరం మళ్ళీ పునర్స్థాపన జరిగింది. దాని తర్వాత హిందూ రివైవల్ స్టార్ట్ అయింది. దానికి ప్రత్యక్ష నిదర్శనం మన కుంభమేళ. వాళ్ళు అసలు ప్లాన్ చేసుకున్నదే 40 కోట్ల మంది వస్తారు అనుకున్నారు, 45 కోట్లు అయింది, 50 కోట్లు అయింది, 55 కోట్లు అంటున్నారు. వాళ్ళ అంచనాలు మించిపోతుంది. ఇంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారు? సో అది మనం చూసుకోవాల్సింది. అంటే జనాల్లో ఆ చైతన్యం మొదలైంది. కానీ కొంతమంది ఇంకా ఇదేముంది ఈ న్యూస్ ఇవన్నీ ఓకే, మనకి మన జాబ్ బాగుంది చాలు, మనకి మన మన అపార్ట్మెంట్ లో మనం ఏసీ లగ్జరీలో ఉంటున్నాము, పర్లేదు, మనకంతా బానే ఉంది, మనం అంతా బానే ఉన్నాము, మనం అందరినీ కలుపుని వెళ్ళాలి, మనం సెక్యులరిస్టు, వాళ్ళు మన మతాన్ని మనం తిట్టినా ఏమన్నా పర్లేదు, మనం దులుపుకుని వెళ్ళిపోవాలి అనుకునే ధోరణిలో ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనం హిందువుమి, మన గొప్పతనం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందు గురించి అటు ఉన్నారు ఇటు ఉన్నారు. స్లోగా మనకేంటంటే మన గ్రంథాలు కానివ్వండి, లేకపోతే మన సనాతన ధర్మం నుంచి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇలా వ్యంగ్య భాష్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తగ్గుతూ వస్తారు, తగ్గుముఖం పడుతుంది. ఒకప్పుడు నేను హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు నేను గౌరవంగా చెప్పుకుంటున్నారు. సో అలా ఇంకా జనాల్లో చైతన్యం వస్తుంది. అలాగే వివిధ మతాలు వాళ్ళు ఎప్పుడైతే మన పిల్లలకు మన మతం గురించి చెప్పలేకపోతామో వాళ్ళు వివిధ వేరే మతాలకు ప్రలోభాలకు గురవుతారు. సో మనం ఎప్పుడు వాళ్ళ గురించి చెప్తామో వాళ్ళు తెలుసుకుంటారు. లేదంటే మీ దేవుడు ఎందుకు ఇలా ఉంటాడంటే వాడు సమాధానమే లేదు. సో అందుగురించి పిల్లలకి ఏముందని, టీనేజర్స్ 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల వాళ్ళ మైండ్ ఎలాగైనా ట్యూన్ చేసేయచ్చు, ఎలాగైనా వాళ్ళు ఆవేశం పెంచేయచ్చు. అది కాదు కదా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే పిల్లలు మనము ఏం చెప్తే అవి చెయ్యరండి. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అవి చేయడానికి చూస్తారు. సో అందు గురించి మనము తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాము, మనం ఇంట్లో పూజ చేస్తున్నామా, మన పండగల్ని ప్రాపర్ గా చేసుకుంటున్నామా, లేదా మనం ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటున్నామా, సెల్ఫీలు పెట్టుకుంటున్నామా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు. అసలు పెళ్లి అంటే ఇప్పుడు పెళ్లి ఎవరు తెలియట్లేదు. అసలు ఏదో చూసా, మంగళసూత్రం ఇలా కట్టాలన్నాడు, ఎవడో కెమెరామెన్ వచ్చి ఇలా పట్టుకుంటున్నాడు. సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. సో అంటే ఈ వీటికి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. కానీ అసలు ఎందుకు సప్తపది అంటే ఏంటి, ఇటువంటివి మనం ఎవరికి ఏం చెప్పట్లేదు కదా. ఒకప్పుడు పెళ్లి అంటే 2-3 గంటలు మినిమం పట్టేది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అయిపోతుంది పెళ్లిళ్ళు కూడా. సో అది అందు గురించి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి మనం తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకుని సాంప్రదాయాలు, ఆచారాలు
వ్యవహారాలు తప్పకుండా మనం చెప్పాల్సిందే. వాళ్ళకి ఆ టైంలో ఏంటి ఇలా అనిపించినా సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ ద టైం వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి తెలుసుకుంటారు వాళ్ళు. సో అందు గురించి ఇంత గొప్ప అవకాశం ఛత్రపతి మహారాజ్ జయంతి రోజు ఇంత మంచి టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నామండి. చివరి 2-3 ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒకటి, శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, 10th క్లాస్ నుంచి మొదలై ఇంటర్ డిగ్రీ లోపే మంచి మంచి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, డ్రగ్స్కి మత్తుకి బానిసలై. వాళ్ళకి మీరు ఛత్రపతి శివాజీ గురించి చెప్తూ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పతనం ఏంటంటే అండి, ఆయన చూసింది ఏదో ఆయనకి ఏం కావాలి అనే ఆయన సుఖం గురించి ఆయన చూసుకోలేదు. సో మనకు సమాజానికి ఏది మంచిదో దాని మీద ధ్యాస పెట్టారు. సో మనం ఇన్ని చూసుకున్నాం. ఆయనకు కూడా అన్ని సింపుల్ గా ఏం రాలేదు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు వారు. చాలా మంది అనుకుంటారు వాడికి ఏముంది, వీడు చాలా డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడు పుట్టగానే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని గురించి అలా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఆయనకి వెంటనే ఏది రాలేదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే యువత, నేను ఇంత కష్టపడుతున్నా సరే నాకేం రావట్లేదు, నా జాతకమే ఇంత, ఇంతే, నేను బతికి వేస్ట్, అలా నిరాశ పడుతూ ఉంటారు. కానీ శివాజీ మహారాజ్ మనం వారి జీవిత చరిత్ర చూసుకుంటే ఆయనకి సెట్ బ్యాక్స్ చాలా వచ్చాయి. సో మనకి సంభాజీ మహారాజ్ చూసుకుంటే వాళ్ళే వెన్నుపోటు పొడిచారు కూడా, అవన్నీ కూడా తట్టుకున్నారు. సో ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే టెంపరరీ సెట్ బ్యాక్స్ వస్తాయి, వచ్చిన మాత్రానే మనకి అది ఎండ్ ఆఫ్ ద లైఫ్ లేకపోతే మన ఇదే కాకుండా మన ఎండ్ గోల్ ఏంటని తెలుసుకొని మన గోల్ మీద ఎప్పుడు ఫోకస్ ఉండి మనం దాని మీద ధ్యాస పెడితే కంపల్సరీ ఒక మార్గం కాకపోయినా ఇంకో మార్గం నుంచైనా మనకు వస్తుంది. మనం ఏం చెయ్యదలుచుకుంటున్నామో ఎప్పుడు ఫోకస్ దాని మీదే ఉండాలి. అలా కాకుండా కొంతమంది వీడు ఇలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, వీడు అలా ఎక్స్టర్నల్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు. మనం ఇంటర్నల్లీ మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే వాడు అంటాడు ఒకసారి, నువ్వేముందిరా, నువ్వు ఒకసారి తీసుకోరా ఈ డ్రగ్స్ ఇవన్నీ, ఒకసారి నీకు తెలుస్తుంది ఎట్లా ఉంటుందో అంటారు. ఏం అక్కర్లేదురా, నీకు కావాలి నువ్వు ఎట్లా ఉంటే అట్లా ఉండు, నువ్వు నాతో నేను డ్రగ్స్ తీసుకుంటే నువ్వు నా ఫ్రెండ్ అని అనుకుంటే నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు. లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నేను ఎలా ఉన్నానో నీవి నా తల మీద నెత్తకుండా నువ్వు రుద్దకుండా ఉండి నన్ను గౌరవిస్తేనే నువ్వు నాతో ఉండు అని నువ్వు చెప్పు. నువ్వు ఎప్పుడైతే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతావో నిన్ను చెడగొట్టడానికి ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. సో ఎందు గురించి అంటే నువ్వు అంత నీలో నిగ్రహం ఉండాలి, ఫోకస్ ఉండాలి, నిగ్రహ శక్తి ఉండాలి, ఫోకస్డ్ ఉండాలి. నువ్వు ఏ చేయదలుచుకుంటున్నావు, నువ్వు ఒక డ్రగ్ అడిక్ట్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఒక మంచి ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నావా, ఒక సామాజిక సేవ చేయాలనుకుంటున్నావా, ఏం చేయాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు డిసైడ్ అయిన తర్వాత మిగతా వాటితో సంబంధం. అంటే ఇక్కడ ఏంటంటే యూత్ సినిమా చూసినప్పుడు బాగా సినిమా చూసినప్పుడు ఏడుస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ వేస్తున్నారు, మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు. సినిమా చూస్తున్నారు, చావా చూసి బయటకు వస్తున్నారు. చావానే కాదు మిగతా హిందుత్వం సంబంధించిన సినిమాలు చూస్తున్నారు. అయిపోయింది సినిమా, మళ్ళీ స్టార్ట్ సాయంత్రం నుంచి మళ్ళీ ఇలాంటి కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు. అంటే ఇలాంటి వాటికి స్టాప్ పడాలి కదా. అంటే చూసింది అప్పటి వరకైనా దాని నుంచి ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా అనేది. అంటే ఇటువంటివి ఎలా ఉంటుందంటే అండి, వెంటనే చేంజ్ ఉండదు, రియలైజేషన్ ఉండాలా. అంటే ఇప్పుడు సినిమాలు కూడా మీరు చూస్తే కొన్ని మనకి ఎక్కువ ఈ డ్రగ్స్ ని వాటిని ప్రమోట్ చేసే మూవీస్ చాలా, లేకపోతే వేరే సంస్కృతిని ప్రమోట్ చేసే మూవీస్ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఏవైతే మన సంస్కృతికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసావంటే అవి హిట్ అవుతున్నాయి. ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే జనాలు దేనికి ప్రిఫర్ చేస్తున్నారు, ఇట్లాంటి వాటికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే జనాల్లో చైతన్యం వస్తుంది కాబట్టి చూస్తున్నారు. సో ఆ చైతన్యం మొదలయ్యింది. మనం కూడా ఒక్కొక్కసారి సమయాన్ని కూడా కొంచెం సమయం ఇస్తే అది కూడా వస్తుంది. దారిలో ఉన్నాము మనం. యువత అందరూ ఒకటే మార్గంలో ఉన్నారని చెప్పడం కూడా సరైనది కాదు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. బహుశా ఒక 15 ఏళ్ల క్రితము అటువంటి యువత ఒక 70%, మామూలు మన ధార్మిక పద్ధతిలో వెళ్లే యువత ఒక 40% ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఒక 60% ధార్మికంగానే ముందుకు వెళ్తున్నారు. మనకి ఏదో ఒకటి ముందు మంచి జరుగుతుంది, మనం మంచి చెయ్యాలి అనే ఆలోచన ధోరణి మారిన యువత ఉండొచ్చు 60%. ఇంకా 30%, 40% వాళ్ళు ఉంటారు.
ఎప్పుడైతే వీళ్ళు పెరుగుతూ ఉంటారో వాళ్ళంతటా వాళ్ళ రియలైజేషన్ వచ్చి నెమ్మదిగా అవుతారు. అది వెంటనే కాదు, కొంచెం సమయం పడుతుంది. ఓకే, ఆదివారం సెలవు ఇకపైన తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే అది ఆదివారం అనే సెలవు అన్యమతస్థులకు సంబంధించింది. దానివల్ల వాటి ఒక ప్రాచుర్యం పెరుగుతుంది భారతదేశంలో అనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటు శివాజీ మహారాజు జయంతి, ఈయన జయంతిని ఫిబ్రవరి 19ని నేషనల్ హాలిడేగా, భారతదేశం మొత్తం హాలిడేగా ప్రకటించాలని ఇటు డిమాండ్లు వస్తున్నాయి. వీటి మీద, ఈ రెండింటి మీద మీ స్పందన ఏంటి? ఒకటి, ఆదివారాన్ని మనం సెలవుగా తీసేసి వర్కింగ్ డేగా పెట్టి ఇంకో డేను ఏదో ఒకటి మనము హాలిడేగా ఉంచితే, అంటే ఇప్పుడు మనకి ఆదివారం అంటే రవి భానువాసరే, మనకి స్ట్రెంగ్త్ ని అవన్నీ ఇచ్చేది ఆదివారమే. అటువంటి రోజు మీరు శనివారం రోజు తాగి పడుకోండిరా, ఉదయం ఎప్పుడో 10ంటికో 11ంటికో ఎప్పుడు లేవండి. చాలా మంది ఏంటంటే ఆదివారం ఒక హాలిడే కాబట్టి మనకి ఎక్కువ స్ట్రెస్ లేదు కాబట్టి హాయిగా పడుకొని, అసలు ఆదివారం రోజే ఎక్కువ కష్టపడాల్సిన దానికి ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే అందరు ఆదివారం అందరు రిలాక్స్ గా ఉంటున్నారు. కానీ దానికి ఏంటంటే ఇంకోటి చూడాల్సింది స్ట్రెస్ వర్క్. మనం ఇప్పుడు ప్రపంచం అంతా ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయ్యింది. సో ఆ కారణం చేత మనం దాని ఎంతవరకు ప్రాక్టికాలిటీ ఉన్నది అనే ఆ విషయం మీద కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవెన్ మిడిల్ ఈస్ట్ లో ఫ్రైడే సాటర్డే హాలిడే ఉండేది, వాళ్ళు కూడా ఈ మధ్య చేంజ్ చేసినట్టున్నారు సండే కానీ. అంటే ఏదో ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుంది, ఉండదని కాదు. సో మనం అక్కడ చూసుకోవాల్సింది దాని ప్రాక్టికాలిటీ ఎంత అనేది చూసుకోవాలి. యాక్చువల్ చెప్పాలంటే మీరు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 19th ఫిబ్రవరి ఛత్రపతి శివాజీ జయంతి అంటున్నారు. మరి తిథుల ప్రకారం చూస్తే ఎప్పుడుంది? అది చేంజ్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఆ ప్రాక్టికాలిటీకి మనం చూసుకుంటూ ఉండాలి. సో అందు గురించి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికీ ఒకటి అంటే మనం వేరే అంటే ఒకసారి నడవదు అది. సో దాని గురించి కొంచెం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కంపల్సరీ. ఇక శివాజీ మహారాజు జయంతి పురస్కరించుకొని దేశం మొత్తం నేషనల్ హాలిడేగా, జాతీయ సెలవు దినోత్సవంగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ సెలవులు ఎన్నైతే ఉన్నాయో, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు హిందువులు ఉన్నారు, వాళ్ళ క్రిస్మస్ తో సంబంధం లేదు. అలాగే మన ఇప్పుడు ఈద్, రంజాన్ ఈద్ అంటారు, ఆ రోజు వాళ్ళు ఏం చేసుకోరు కదా. సో అటువంటి వాళ్ళకి ఇది ఒక హాలిడేకి ఇస్తే చాలా సంతోషిస్తారు, గర్విస్తారు. ఎందుకు ఇలా ఇచ్చారు, వారి గురించి ఇంకా తెలుసుకునే అవకాశం వస్తుంది. అలాగే వాళ్ళకి మన సనాతన ధర్మానికి, మన దేశాన్ని గురించి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళని గురించి ఒక చిన్న గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ గురించి మన తరతరాలు వాళ్ళ గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది. అందు గురించి ఏంటంటే చాలా మంచి సజెషన్ మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందని మనం అందరం ప్రార్థిద్దాం అండ్ వేచి చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి శివాజీ మహారాజ్ గురించి తెలియని ఎన్నో విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే మీకు, పూరా లోకల్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. శివాజీ మహారాజ్ గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన భావి తరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.